మేడారానికి పోటెత్తిన భక్తులు ముందస్తు మొక్కులు చెల్లింపులు ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మంది దర్శనం మరో 2 రోజుల్లో మహాజాతర ప్రారంభం ఏర్పాట్లపై నేడు అధికారులతో మంత్రుల రివ్యూ మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు ఆదివారం ఒక్కరోజే 5 లక్షల మంది గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఈ నెల 21 నుంచి 4 రోజుల పాటు సమ్మక్క సారలమ్మ మహాజాతర జరగనుంది ప్రారంభానికి ఇంకా 2 రోజులే ఉండడంతో లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివస్తున్నారు ఊరట్టం తాడ్వాయి నార్లాపూర్ పార్కింగ్ స్థలాలన్నీ వెహికల్స్ తో నిండిపోయాయి ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సులు నడిపిస్తున్నది 1000 మంది పోలీసులు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూసుకుంటున్నారు ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో గద్దెల వరకు అనుమతించలేదు అయితే లాస్ట్ టైం ఏం జరిగిందన్న అంటే నేను ప్రతి 2 years కి ఒకసారి నేను కూడా చిన్నప్పటి నుంచి పోతా ఉన్నా విఐపి పాసులు విచ్చలు విడిగిచ్చేది ఆ విఐపి పాసులు విచ్చలు విడిగిచ్చుడుతో సామాన్య పబ్లిక్ మస్తు ఇబ్బంది అయి విఐపి కూడా ఇక తోసుకునుడు తీసుకునుడు ఇట్లా జరిగేది సీతక్కను నిన్న మనమే కాంటాక్ట్ కావడం జరిగింది అక్క మరి ఏమన్నా విఐపి పాసులు ఇస్తున్నారా అంటే మీడియా పాసులు తప్ప విఐపి పాసులు లేవు తమ్మి అన్నది అంటే నిజంగా హెడ్స్ అప్ మేము ఆలోచించేది ప్రజల కోసం పేద ప్రజల కోసం చూడాలి తప్ప నిజమైన భక్తుడు ఎట్లయినా వస్తాడు అన్న కోణంలో అదైతే హర్షించదగ్గ ముచ్చట అయితే మేడారం జాతరకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి తర్వాత 75 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అటు కేంద్ర ప్రభుత్వం కూడా 3 కోట్ల రూపాయలు కేటాయించింది అయితే మేడారం జాతర మేడారం దగ్గర ఒక్క దగ్గరనే జరుగుతుందా అని చెప్పేసి అనుకుంటే అది కాదు మేడారంతో పాటు వివిధ చాలా ప్రాంతాలలో కూడా చాలా జిల్లాలు అంటే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ చాలా చోట్ల మేడారం జాతరలు నిర్వహిస్తుంటారు అక్కడ కూడా అమ్మవారు అంటే ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు తర్వాత ఇవన్నీ లోకల్ గా చేసుకుంటుంటారు మనం ఇప్పుడు ఏది బోనాల పండుగ చేసుకుంటే ఎక్కడికక్కడ చేసుకుంటాం కదా అంటే ఇక్కడ ఉజ్జయిని మహంకాళి చేసుకున్న తర్వాత ఇట్లా చేసుకుంటాం కదా అట్లనే ఇక్కడ మేడారం జాతర కూడా జరుగుతూ ఉంటది అయితే ఈ మేడారం జాతరకి సంబంధించినటువంటి ఈసారి అంటే ఏదైతే ప్రసాదం ఉంటుందో అంటే అక్కడ ఉన్నటువంటి బంగారం ఉంటుంది కదా అంటే బెల్లంని బంగారం అంటారు కదా ఆ బంగారాన్ని అందరికీ పంపిణీ చేస్తామని చెప్పేసి అంటే చాలా మందికి పంపిణీ చేస్తాం తర్వాత ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు అయితే ప్రభుత్వం ఉచితంగా అందరికీ అంటే చాలా మందికి కోరుకున్న వారికి కాకుండా బుక్ చేసుకున్న వాళ్ళకి కాకుండా అందరికీ పంపిణీ చేస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు అంటే ఇక్కడ ఏదైతే అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి రామ మందిర నిర్మాణం అయిపోయింది తర్వాత అక్కడ ఏది రాముడి విగ్రహాన్ని బాలరాముడి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసిండ్రు కదా అప్పుడు అక్షతలను అక్కడ ఉన్నటువంటి అక్షతలకు సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలకు పంపిణీ చేసేటువంటి ప్రయత్నం చేసింది అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ సమ్మక్క సారలకు సంబంధించినటువంటి ఏదైతే బంగారం ఉంటుందో ఆ బంగారాన్ని కూడా ఇంటింటికి పంపిణీ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం ఉంది ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు